చెంప మీద కొట్టింది. కొట్టడం చూసి మా అమ్మ గట్టిగా మాట్లాడుతుంటే ఏమైందంటూ ఇరుగు పొరుగు వారు వచ్చారు. తిడుతూనే అచ్చమ్మ అక్కడి నుండి వెళ్లిపోయింది. అచ్చమ్మ నన్ను కొట్టిన సంగతి విన్న ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల వారు మా ఇంటికొచ్చారు. మేం అండగా ఉంటాం, భయపడకంటూ కొట్టినామె ఇంటికెళ్లి మా అమ్మాయికి బుద్ధి చెప్పమని వాళ్ళు పెద్దవాళ్లను నిగ్గతీస్తామన్నారు. ఆ కుర్రాళ్ల ఆవేశం చూసిన మా నాన్నగారు తగాదాలు పెరుగుతాయంటూ వెళ్లకుండా చేశారు. ఆ సాయంత్రం ఆ యువకులు ఊళ్ళో మీటింగ్ జరిపారు. మా బంధువుల ఆడపిల్లలు శ్రావణ గౌరీ వ్రతం చేసుకుంటూ పేరంటానికి రమ్మని పిలవటానికి వచ్చారు. మా అమ్మతో పాటు నాకు కూడా బొట్టు పెట్టారు. మా అమ్మ ఎంతగా సంతోషించిందో మాటల్లో చెప్పలేను. బొట్టు పెట్టిన వారు నాతో కూడా వ్రతం చేయించమని చెప్పారు. నన్ను మా అమ్మతో కలిసి పేరంటానికి రమ్మని చెప్పి వెళ్లారు. విన్న సీతారామయ్య స్త్రీలు బతికినంత కాలం ముత్తైదువులుగా బ్రతకాలనేగా వ్రతాలు చేస్తారు. కోటేశ్వరమ్మ ముత్తైదువుగానే బ్రతుకుతుంది, వ్రతం చేయనక్కర్లేదు. పతిదేవునిగా నేను ఆశీర్వదిస్తున్నాను అంటూ నవ్వుతూ నటిస్తూ చూపెట్టాడు. ఆ మాటలు వింటూ అమ్మ నేను నవ్వు ఆపుకోలేకపోయాం. పొట్ట పట్టుకు నవ్వాం. పతివేల్పు అనే మాట పాతది. భార్యాభర్తలు ప్రాణ స్నేహితులుగా సన్నిహితులుగా బతకాలనేది కొత్తది. భార్య ఏవండి అని పిలవడం, మా వారు అని చెప్పడం, భర్త ఏమే ఒసే అని పిలవడం, మా పిల్లల తల్లి మా ఆవిడ అని చెప్పడం మానేయాలి. ఒకరిని ఒకరు పేరుతో పిలుచుకుంటూ ప్రేమతో సమాన గౌరవంతో బ్రతకాలి. సావిత్రమ్మ రాజేశ్వరరావు గారు పేరుతోనే పిలుచుకుంటున్నారు. మనం కూడా అలాగే పిలుచుకుందాం, సరేనా కోటేశ్వరమ్మ అన్నాడు. అమ్మ నవ్వింది. నేను నవ్వుతూ తల ఊపాను. మనిషికి హాస్యం ఆనందం ఎంత అవసరమో అర్థం చేసుకున్నాను. సీతారామయ్య తండ్రి గారు మమ్మల్ని శ్రావణంలోనే వారింటికి పంపించమని మా నాన్నకు కబురు పంపారు. మా నాన్న అమ్మ ఆ కబురు చూసి కొండెక్కినంత సంతోషంతో మేము కోరకముందే కొత్త కాపురానికి కావలసిన వస్తువులన్నింటినీ కొన్నారు. జొన్నపాడు లింగవరంలలో సీతారామయ్య బంధువులందరికీ సరిపోను చలిమిడి చిలకలు లడ్డూలు చేయించారు. సీతారామయ్య తల్లిదండ్రులకు అమ్మమ్మలకు బట్టలు తెచ్చారు. అన్నింటితో నన్ను అత్తగారింటికి ఘనంగా పంపారు. నేను పట్టుకెళ్లిన సారె పంచుతుంటే రెండూళ్ళ బంధువులు ఇక మీద సీతారామయ్య పుణ్యమా అంటూ పామర్రు రెడ్లతో సంబంధాలందుకుంటామంటూ సంతోషంగా తీసుకున్నారు.